భారతదేశంలో ఉండే ఫార్మసీ కంపెనీలే చాలా వరకు ప్రపంచ దేశాలకు అవసరమయ్యే ఔషధాలను ఎగుమతి చేస్తున్నాయి. అమెరికా సహా ఎన్నో దేశాలకు మెడిసిన్స్ సరఫరా చేసే టాప్ ఫార్మా కంపెనీలు ఉండేది మన దేశంలోనే. నాణ్యమైన ఔషధాలు తయారు చేస్తారనే గొప్ప పేరు ఇండియాలోని ఫార్మా కంపెనీలకు ఉంది. కానీ భారతదేశంలో చాలా వరకు నాణ్యత లేని మందులే చెలామణిలో ఉన్నాయి. ముఖ్యంగా దేశంలోని మారుమూల ప్రాంతాలలో నకిలీ మందుల అమ్మకం ఒక ప్రధాన సమస్య. అయితే ఈ చిన్న విషయాన్ని గుర్తుంచుకుంటే మీరు ఈజీగా నకిలీ మందులేవో కనిపెట్టేయవచ్చు. ముందుగా ఏ అనారోగ్య సమస్యకైనా వైద్యుడి అనుమతి లేకుండా మందులు తీసుకోవడం ఎప్పటికీ సురక్షితం కాదు. సొంతంగా మందులు కొని వాడటం వల్ల నకిలీ మందులు వాడే అవకాశం ఉంది. దాంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల మందుల గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. మెడిసిన్స్ కొనుగోలు చేసిన తర్వాత బిల్లు ఖచ్చితంగా అడిగి తీసుకోండి. నకిలీ మందులు అమ్మేవారు బిల్లు ఇచ్చేందుకు వెనకాడతారు. మందుల లేబుల్ చదవడం ద్వారా దాని నాణ్యత, ప్రామాణికత గురించి మీకు చాలా తెలుస్తుంది. మెడికల్ స్టోర్లో మందులు కొనేటప్పుడు మందుల ప్యాకెట్ లేదా ర్యాపర్పై ఉన్న క్యూఆర్ కోడ్ని స్మార్ట్ ఫోన్తో స్కాన్ చేసి తనిఖీ చేయండి. మొత్తం సమాచారం తెలుస్తుంది. ఒకవేళ క్యూఆర్ కోడ్ లేకపోతే అది నకిలీదని అర్థం. మెడిసిన్ గురించి కేంద్ర డేటాబేస్ నుంచి సమాచారాన్ని పొందండి. ఔషధాలపై క్యూఆర్ కోడ్ అనేది ఒక అధునాతన వెర్షన్. దీనిని కేంద్ర డేటాబేస్ ఏజెన్సీ జారీ చేస్తుంది. ఈ కోడ్ క్రమం తప్పకుండా మారుతూ ఉంటుంది. నకిలీ క్యూఆర్ కోడ్లను సృష్టించడం చాలా కష్టతరం చేస్తుంది. దీని ద్వారా మీరు ఔషధం గురించి ఖచ్చితమైన సమాచారాన్ని పొందుతారు. మందుల ప్యాకేజీలు, లేబుళ్లపై ఉన్న మొత్తం సమాచారాన్ని జాగ్రత్తగా చదవండి. మందుల తయారీదారు, గడువు తేదీ గురించి సరిచూసుకోండి. వీటితో పాటు మీకు ఏదైనా అనుమానం వస్తే మందుల ప్యాకింగ్పై హెల్ప్ లైన్ నెంబర్ తప్పకుండా ఇస్తారు. ఏదైనా ఔషధ ప్రామాణికత గురించి మీకు సందేహాలు ఉంటే వెంటనే హెల్ప్ లైన్ నెంబర్కు SMS పంపవచ్చు. దీని తర్వాత కంపెనీ మీకు పూర్తి సమాచారాన్ని పంపుతుంది. వైద్యుడి సలహా లేకుండా ఏదైనా ఔషధాన్ని చిన్నగా లేదా పెద్ద పరిమాణంలో తీసుకోవడం మీ ఆరోగ్యానికి హానికరం. అలాగే మందుల ప్రభావం సరిగ్గా పనిచేసేలా వాటిని సరైన సమయంలో, సరైన మోతాదులో తీసుకోండి.